చాలామంది యజ్ఞం చేసేటప్పుడు ఏంటంటే గోఘృతంతో మాత్రమే యజ్ఞం చేయాలి. సువాసన కలిగినటువంటి యజ్ఞం మనం చేసామనుకో ఆ దేవతలు అక్కడి నుంచి అక్కడికే పారిపోతారు. ఏ దేవతని మనం పిలవాలని అనుకుంటున్నామో వాళ్ళు అసలు యజ్ఞవాటికి దాకా రారు కదా, అట్నుంచి అట్టే పారిపోతారు. సో అట్లాగే అనంత కోటి సంవత్సరాలైన స్వర్గం ఈజ్ ఈక్వల్ టు ఒక రోజు నరకం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి కొద్దిగా ఆశ్రమంలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇది మనకి రోజు తొందరగా గడుస్తున్నట్టుగా అనపడట్లా. రోజు అన్నీ బాగా ఉన్నాయి, బాగా ఉంటే మనకేమీ తెలియటలేదు. సో కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఆ నరకం వైపు మనం ప్రయాణం చేయకుండా నచికేతుడు అనేటటువంటి ఈ కుమారుడు, నచికేతుడు అంటేనే ఆ పేరులో ఒక బ్రహ్మాండమైనటువంటి అర్థం. అదేంటంటే ఇంగ్లీష్లో లేటెంట్ హీట్ అంటారు. నచికేతుడు అంటే ఇప్పుడు ప్రతి వస్తువులో కూడా ఒక శక్తి దాగి ఉంది, అలాగే మనిషిలో కూడా ఈ ఆత్మ దాగి ఉంది. సో ఆ శక్తిని నచికేతాగ్ని అంటారనమాట. సో పేరే అది. అతనేంటంటే అంతర్దృష్టి కలిగినటువంటి బాలకుడు. అతను చిన్నప్పటి నుంచే శాస్త్ర పరిజ్ఞానం వలన ఆ శాస్త్రాలని కూలంకషంగా నేర్చుకుని ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి మర్మాన్ని పూర్తిగా అంతర రహస్యాలను తెలుసుకున్నటువంటి బాలుడు వాడు.